హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పొటాటో సాగు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే హోటల్ స్టైల్ లాగా మన ఇంట్లోని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను చపాతీలోకి చేసుకున్నానండి. ఈ కాంబినేషను స్మూత్ చపాతీలోకి ఇదైతే దోశ అలానే పూరీకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు, 1½ ఆనియన్, అలానే 6 to 7 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను 2 టమాటాలు కూడా తీసుకున్నానండి. ఒక పెద్ద పొటాటో కూడా తీసుకున్నాను. కొత్తిమీర ఇవంతా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న కుక్కర్ పెట్టుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనమైతే ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పొటాటోని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేనైతే 3 మెంబర్స్కి అయితే చూపిస్తున్నానండి ఇది. సో అందుకనేసి ఒక పొటాటో అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళైతే 2 పొటాటో వేసుకున్నాం అనుకోండి, కర్రీలోకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2½ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి అయితే వేసుకొని ఉంటలు లేకుండా స్మూత్గా అయితే కలుపుకొని పెట్టుకోవాలండి. పిండి అనేది ఇక్కడ బాగా నీట్గా కలుపుకోవాలి, ఎక్కడ కూడా ఉంటలు ఉండకూడదు. సో ఇక్కడైతే నేనైతే నీట్గా కలిపి అయితే పెట్టుకున్నాను. బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర అలానే సాసులు కూడా మెయిన్ అండి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలండి. ఈ ఇంగువ అనేది గ్యాస్ట్రిక్ లేకుండా చేస్తుంది. అన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ చూపించిన ఐటమ్స్ ఏం కావాలో అంతా. సో ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలండి. ఈ టమాటో అలానే ఆనియన్ అనేది బాగా మగ్గాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ లాంటి అవసరం లేదు, జస్ట్ ఉడికితే చాలు. సో ఉడికేంత వరకు నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. ముందుగా నీట్గా అంతా మిక్స్ చేసుకొని ఇదైతే బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ బయట వచ్చేంత వరకు లైట్గా వేడి చేసుకోవాలి. సో ఇప్పుడైతే వేగిన తర్వాత టమాటో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో కలుపుకోవాలండి. ఆల్రెడీ పొటాటోలో సాల్ట్ వేసింటాం కాబట్టి మనం కర్రీలో సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అందుకనేసి నేను లాస్ట్లో వేస్తాను సాల్ట్ అనేది. సో ఇప్పుడు ఇక్కడైతే నేను అంతా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న శనగపిండిని మనమైతే ఈ కర్రీలో కలుపుకోవాలండి. ఇప్పుడు శనగపిండి వేసిన వెంటనే వదలకండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే వదిలేస్తామో అదైతే ఉండలు కట్టేస్తుంది, ప్లస్ మనకైతే తినడానికి కూడా బాగుండదు. ఇప్పుడు ఇక్కడైతే నేను అంతా కలిపిన తర్వాత నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకున్నానండి. ఇక్కడ మీరు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను 3 మెంబర్స్కి సరిపడేంత వాటర్ అయితే వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాయిల్ అయ్యేటప్పుడు మనమైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. అలానే సరిపడినంత సాల్ట్ కూడా, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వేసుకోండి. సో సాల్ట్ అలానే కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని మనమైతే మీడియం కన్సిస్టెన్సీలో బాయిల్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడైతే నాకు కర్రీ బాయిల్ అవుతుండగా నేనైతే చపాతీ అనేది కాల్చుకున్నానండి. ఈ కర్రీ అనేది చపాతీ ప్లస్ పూరి, దోశకు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. కడప ఎర్రకారం దోశలో కూడా ఇదే కర్రీ ఇస్తారండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడైతే నేను టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.